పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి పెద్ద కూతురు మనోరమ వివాహం గురించి అనేక విషయాలు క్రితం ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. మనోరమ గారు పెద్దగా చదువుకోకపోయినా, హిందీ ఇంగ్లీషు నేర్చుకోకపోయినా ఆమె గ్రామీణ స్త్రీల మధ్య సంపాదించిన అనుభవం, సత్యాగ్రహంలో పాల్గొనడం వల్ల వచ్చిన అనుభవంతో ఆమె గొప్ప ఆదర్శాలను చేకూర్చుకోగలిగారు. దీంతో పాటు ప్రతి వారికి సహాయం చేయాలనే సేవా దృష్టి కూడా ఆమెలో మెండుగా ఉండేది. ఒకసారి సిద్ధాంతరీత్యా మా మధ్య అంగీకారం వచ్చిన తరువాత మనోరమకు తగిన వరుడు ఎవరు అనే ఆలోచన వచ్చింది. గోరా గారి దృష్టి రావూరి అర్జున్ రావు గారి మీద పడింది. ఆయన 4వ ఫారం అంటే నేటి 9వ తరగతి వరకు చదువుకున్నారు. స్వయం కృషితో తన్ను తాను రూపొందించుకున్న వ్యక్తి. 1940లో వయోజన సామాజిక విద్యాలయంలో ఆయన తయారయ్యారు. మేము 1942లో నాస్తిక కేంద్రం తరపున స్కూలు నడిపినప్పుడు హాస్టల్ నిర్వహణలో కూడా నాకు సహాయకునిగా ఉండి ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. తరువాత సత్యాగ్రహంలో పాల్గొని మిగిలిన కార్యకర్తలందరితో పాటు జైలు శిక్ష అనుభవించారు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస, పని సాధించాలనే పట్టుదల, 10 మందితో కలుపుగోలుతనం ఆయన్ను చక్కటి వ్యక్తిగా రూపొందించాయి. ఆయనతో ఈ ప్రస్తావం వచ్చినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో ఇది ఊహాతీతమైనది. పరస్పరం అంగీకారం కుదిరిన తర్వాత మనోరమకు అర్జునరావు గారికి వివాహం నిశ్చయించామని 10 మందికి చెప్పాము. ఈ విషయాన్ని గాంధీజీకి కూడా తెలియచేస్తూ గోరా గారు ఉత్తరం రాశారు. మా ఇంటి నుంచి గోరా గారి వైపు నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. అయినా మేము దానికి లొంగలేదు. ఒక ప్రక్క వ్యతిరేకించేవారు ఉంటే మరో ప్రక్క అభినందిస్తూ సమర్థించేవారు కూడా చాలామంది ఉన్నారు. కులాన్ని, అస్పృశ్యతని దాటడం ఆ రోజుల్లో మాటల్లోనే కష్టంగా ఉండేది, చేతల్లో మరీ కష్టం కదా. అయినా ఒక విషయాన్ని సాధించాలనుకున్నప్పుడు కార్యకర్తలకు ఏది కష్టం కాకూడదు. వ్యతిరేకతలను భరించి ముందుకు సాగే శక్తిని సంపాదించుకోవాలి. ఇతరుల సహాయ సహకారాలు తగ్గితే ఆ మేరకు స్వచ్ఛందంగా తమ అవసరాలను తగ్గించుకోవాలి. సమాజం మొత్తంలో నుంచి సానుభూతి పెంచుకోగలగాలి. మేము అనుభవంలో నేర్చుకున్న విషయం ఇదే. అందుచేత మా నిర్ణయంపై వచ్చిన వ్యతిరేకత మమ్మల్ని మరింత గట్టిపరిచిందే కానీ బలహీనపరచలేదు. మహాత్మా గాంధీ నుంచి మేము అనుకోని విధంగా సమర్థన లభించింది. ఆయన ఎంతో సంతోషించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాలకు తాను మద్రాసు వెళుతున్నానని, అక్కడికి మనోరమను, అర్జునరావు గారిని తీసుకువచ్చి తనకు చూపవలసిందని గాంధీజీ వ్రాయించారు. గోరా గారు వారిద్దరిని తీసుకుని మద్రాసు వెళ్లారు. బులుసు సాంబమూర్తి గారి చేత వారిద్దరితో మాట్లాడించి వారు గట్టిగా ఉన్నారని గాంధీజీ నిర్ణయానికి వచ్చి ఒక సూచన చేశారు. మనోరమ వివాహాన్ని 2 సంవత్సరాలు వాయిదా వేద్దామని, ఈ సమయంలో అర్జునరావు గారిని తన వద్ద సేవాగ్రామాశ్రమంలో ఉంచమని, మనోరమని కస్తూరిబా స్మారక నిధి వారు నడుపుతున్న శిక్షణా కేంద్రంలో ఉంచమని గాంధీజీ అన్నారు. అందరికీ అంగీకారం కావడంతో గాంధీజీ సూచించిన ప్రకారం గాంధీజీతో పాటే అర్జునరావు గారు సేవాగ్రాం వెళ్ళిపోయారు. తరువాత కొద్ది రోజుల్లో మనోరమ బొబ్బిల్లో నడుపుతున్న కస్తూరిబా కార్యకర్త శిక్షణా తరగతులకు వెళ్ళింది. అదే సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పండిత జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షులయ్యారు. మృదులా సారాభాయి కార్యదర్శిగా నియమింపబడ్డారు. అప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజర్గా గోరా గారు నియమింపబడ్డారు. మొదట్లో గోరా గారు ఒక్కరు అలహాబాదులో అప్పుడు ఉంటున్న అఖిల భారత కాంగ్రెస్ సంఘం కార్యాలయంలో కొంతకాలం గడిపారు. తరువాత ఆయనకు ఢిల్లీ ప్రాంతం కాంగ్రెస్ కమిటీ పునర్నిర్మాణం అప్పచెప్పారు. ఆ తర్వాత గోరా గారు నన్ను కూడా ఢిల్లీ తీసుకుని వెళ్లారు. శ్రీమతి దుర్గాబాయమ్మ గారు తాను మద్రాసులో నెలకొల్పిన ఆంధ్ర మహిళా సభలో శిక్షణ ఇప్పించుటకుగాను
మైత్రిని తీసుకువెళ్లారు. లవణం కడపలో తన హిందీ చదువు కొనసాగించడానికి హిందీ విశారద విద్యాలయంలో చేరాడు. ఇక మిగిలిన విద్య, విజయం, సమరంలను కాకినాడలో మా అత్తగారు, మామగారు సాంబశివరావు, హైమావతుల వద్ద నుంచి చిన్నపిల్లలైన నియంతను, మారును మాతో తీసుకొని ఉత్తర హిందుస్థానం వెళ్ళాం. అవి హిందూ ముస్లిం కలహాలు తారాస్థాయి అందుకున్న రోజులు. వాతావరణం అతి భయంకరంగా ఉండేది. మేము ఆగ్రా వెళ్ళినప్పుడు తాజ్మహల్ని చూసి రైల్వే స్టేషన్కు వెళుతూ ఉండగా అకస్మాత్తుగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. మా కళ్ళ ముందే హిందువులు, ముస్లింలు ద్వేషోన్మాదంతో ఒకరినొకరు పొడుచుకోవడం, ఆస్తులు కొల్లగొట్టుకోవడం ప్రారంభించారు. ఎదురుగా ఉన్న చిన్న హోటల్ యజమాని గబగబా మమ్మల్ని తన హోటల్లోనికి పిలిచి రక్షణ ఇచ్చారు. మేము 2 రోజుల వరకు బయటకు రాలేకపోయాము. ఆ హోటల్ యజమాని మమ్మల్ని చూసి లోపలికి పిలిచి ఉండకపోతే, మేము అల్లకల్లోలంలో చిక్కుకొనిపోతే ఏమి జరిగి ఉండేదో ఊహించలేము. ఆ పరిస్థితి తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. ఆ దృశ్యాలను నేను ఎప్పుడూ మర్చిపోలేను. దక్షిణ భారతదేశంలో పెరిగాను కనుక నాకు మతద్వేషం గురించి తెలియదు. ఉత్తర దేశంలో రైల్వే స్టేషన్లో కూడా హిందూ చా, ముస్లిం చా అని అమ్మేవారు. హిందూ టీ దుకాణాలు వేరుగాను, ముస్లిం టీ దుకాణాలు వేరుగాను ఉండేవి. స్వాతంత్ర్యం తెచ్చుకునే సమయంలో కొన్ని వందల సంవత్సరాలు సహజీవనం చేసిన భారతీయులు హిందువులుగా, ముస్లింలుగా చీలిపోయి మానవత్వాన్ని మర్చిపోయి పరస్పర ద్వేషంతో క్రూరంగా ప్రవర్తించారంటే ఇంతకంటే బాధాకరమైన, సిగ్గుపడవలసిన విషయం మరొకటి లేదు. ఇప్పటికీ కొంతమంది అటువంటి పరిస్థితులు సృష్టించాలని ప్రయత్నించేవారు మన మధ్య ఉండటం విచారకరం కదా. ఈరోజు మనం మనోరమ వివాహాన్ని తలపెట్టిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.